ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. నాకేదో భయంగా ఉంది జయమ్మ. నేను రెస్టారెంట్కి వెళ్తాను. నేను వస్తాను. మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఎలా వెళ్తావు? నేను ఎలాగోలా వెళ్తానులే, మీరు కంగారు పడకండి. భగవంతుడా, నా కొడుకు క్షేమంగా ఉండాలి. ఏజే రెస్టారెంట్ వరకు వెళ్ళాలి. ఎక్కండమ్మా. పోనీ అన్నా. అన్నా కొంచెం తొందరగా పోనీ అన్నా. ఏమైందన్నా? డీజిల్ అయిపోయినట్టుందమ్మా. అమ్మా డబ్బులు. ఏమండి? కంగారు పడాల్సింది ఏమీ లేదండి. కాసేపట్లో స్ప్రోలోకి వస్తారు. రాత్రంతా రెస్ట్ లేకుండా స్టవ్ దగ్గరే ఉండటం వల్ల ఆ వేడికి బాడీ డీహైడ్రేట్ అయింది. అంతకు మించి వేరే కారణం లేదు. ఇవాళంతా లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వండి. వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. రెస్టారెంట్లో వంట వాళ్ళంతా ఏమయ్యారు? నేను ఫోన్ చేసి కనుక్కున్నా జయమ్మ. రేపే కాంపిటీషన్ అంట. అందులో సెలెక్ట్ అయితే ఫారెన్లో కూడా మన రెస్టారెంట్లు పెట్టడానికి పెట్టుబడి ఫారినర్సే పెడతారంట. ఇది ఏజే డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకని రాత్రంతా మేలుకొని కష్టపడాలా? రాత్రంతా రాకపోవడానికి కారణం వేరేదుందిలే జయమ్మ. ఏమిటది? భాను మళ్ళీ వచ్చింది కదా, అందుకే ఇంటికి రావడం ఏజేకి ఇష్టం లేక అక్కడే ఉన్నారేమో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏజేకే గనక ఇష్టం లేకపోతే నేను తపస్సు చేసినా భానుని ఇంటికి తీసుకొచ్చేవాడే కాదు. విడాకుల దాకా వెళ్ళినవాడు ఇంటికి తీసుకొచ్చాడంటేనే భానుని క్షమించాడని అర్థం అవుతోంది.
బయటికెళ్ళిన మగవాడికి బిజినెస్లో ఎన్నో రకాల ఒత్తిళ్లుంటాయి. అవన్నీ ఇంట్లో కూర్చొని మేకప్ వేసుకుని తిని కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇదిగో వెళ్ళి మందులు తీసుకురండి. వెళ్ళండి. వాళ్ళ గురించి నాకన్నా ముందు నీకే తెలుసు. ఎలాంటి వాళ్ళు ఏం మాట్లాడతారో నువ్వు ఏనాడు నాతో చెప్పలేదు. అది నీ సంస్కారం. వాళ్ళకా సంస్కారం లేదు. నువ్వేమీ బాధపడకు. వాళ్ళ మాటలు నాకేమీ కొత్త కాదు జయమ్మ. నేను బాధపడేది అందుకు కాదు. ఏజే ఎంత ఒత్తిడికి గురి కాకపోతే ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటారు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన్నిలా ఎప్పుడు చూడలేదు. అందుకే చాలా బాధగా ఉంది. బాధపడకు బాను. డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు కదా, కాసేపట్లో లేస్తాడు. నేను ఈ లోపు ఏదైనా జ్యూస్ రెడీ చేస్తాను. నువ్వు ఇక్కడ కూర్చొని జాగ్రత్తగా చూసుకో. మీ మనసులో స్థానం సంపాదించుకోవడానికి ఏం చేయాలో నాకు తెలిసేది కాదు. ఇప్పుడు నాకు ఒక అవకాశం దొరికినట్టు అనిపిస్తుంది. మీ కలని నిజం చేయడానికి నా వంతు సహకారం మీకు అందిస్తాను. మీ కలని నిజమయ్యేలా చేస్తాను. హలో 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 మై లేట్ కమింగ్. సారీ. వెల్కమ్ టు ఇండియా. దిస్ ఈజ్ భీమవరం, అమెరికా ఆఫ్ ఆంధ్ర. Oh, that's nice. Thank you. మై నేమ్ ఈజ్ అప్పలకొండ. అనకొండ నో అప్పలకొండ. అప్పలు అంటే స్నాక్స్, ఈటింగ్ స్నాక్స్. కొండ ఈజ్ హిల్, స్నాక్స్ హిల్. అప్పలకొండ కొండ. Snacks Hill? That's funny, isn't it? భీమవరం ఫుడ్ ఎక్స్ట్రాడినరీ. Oh, really? It's pleasure. Yes. Sitting. Going. Guest house. Please. Okay. ఎక్కండి. Sit. రే కమ్. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో. ఆ డ్రైవర్ గారు ఇంకా ఫోన్ చేయడేంట్రా? మనం కరెక్ట్ ప్లేస్కే వచ్చాం. ఇండియా రెసిపీకి అక్కడ మంచి డిమాండ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ బెస్ట్ చెఫ్ నుంచి మంచి టేస్టీ రెసిపీస్ సెలెక్ట్ చేసుకుందాం. అరే ఫోన్ వచ్చిందిరా. రెగ్యులర్గా కాకుండా ఫ్రెష్ అండ్ ఇన్నోవేటివ్గా కుక్ చేసిన చెఫ్కి, అతను పనిచేసిన రెస్టారెంట్కి మనం రివార్డు మనీతో పాటు వాళ్ళని అమెరికా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ మనమే పెడదాం. సో మనం రైట్ పర్సన్ని సెలెక్ట్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఓకే డన్. అమ్మని ఇంత ఇసే ఉందా? మన వ్యాపారం ఖండాంతరాలు దాటాలంటే ఇదే మంచి అవకాశం రా బామర్దే. రూపాయి పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించాలంటే ఈ అవకాశం వదులుకోకూడదు. ఎలాగో ఏజీ మంచాన పడ్డాడు కాబట్టి విజయం మందే. ఆగండి. ఎక్కడికి? చేయాలి, ఏదో ఒకటి చేయాలి. కొత్త రెసిపీ కనిపెట్టాలి. చేద్దురు గాని మిమ్మల్ని డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని చెప్పారు. లేదు, నాకంత టైం లేదు. ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, వెళ్ళాలి. ఆగండి, మీరు టెన్షన్ పడుతున్నారు, నిద్ర లేకుండా ట్రై చేస్తున్నారు. దానివల్ల మీకు స్పృహ తప్పింది. ప్లీజ్ పడుకోండి. లేదు, కుదరదు. డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. నీకు తెలీదు, నీకు అసలు తెలీదు. నాకు తెలుసు. నాకన్నీ తెలుసు. నేను మనిషినే, నాకు బ్రెయిన్ ఉంది. మీరు ఎదిగితే మీకన్నా ఎక్కువగా సంతోషపడేది నేనే. ఏం తెలుసు నీకు? దీనికోసం ఎలాంటి వాళ్ళు పోటీ పడుతున్నారో తెలుసా? తప్పుకో, నేను రెస్టారెంట్కి వెళ్ళాలి. మీకు పోటీ ఎవరు లేరు, రారు. ముందు కూర్చోండి. అరే, నీకు అసలు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. మీకే మీరున్న పరిస్థితి అర్థం కావడం లేదు. అవతల కాంపిటీషన్ గురించి నాకు తెలుసు, నీకేం తెలుసు? రెస్టారెంట్లో పనిచేసే షెఫ్లు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. నేను ఒక్కడే పోటీకి ప్రిపేర్ అవ్వాలి. చెప్పినా నీకు అర్థం కాదు. అర్థమైంది, బాగా అర్థమైంది. ఇది మీ డ్రీమ్. మీరు తలుచుకుంటే మీ డ్రీమ్ నిజమవుతుంది. మీకేదైనా అయితే మా పరిస్థితి ఏంటి? మేమంతా ఏమైపోవాలి? ముందు మీరు కూర్చోండి. మీరు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా కిచెన్ ఉంది. ఆ ప్రాక్టీస్ ఏదో మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అరిస్తే పనులేమీ జరగవు. మేం కూడా అరుస్తాం, మీకేమీ ఒరగదు. అరవకుండా కాస్త నిదానంగా మాట్లాడండి. తొందరపడకుండా సావధానంగా ఆలోచించండి. ఈ జ్యూస్ తాగండి. కాసేపు రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా ఆలోచించండి. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి కిచెన్కి రండి. ఈలోపు మీకేది అవసరం వచ్చినా లేదు అనకుండా అన్నీ నేను అరేంజ్ చేస్తాను. మీరేం దిగులు పడకండి. ఈ పోటీలో గెలిచేది మీరే. అదంత ఈజీ కాదు. అవతల టాప్ చెఫ్స్తో చాలామంది రెడీగా ఉన్నారు. ఎన్ని రెస్టారెంట్స్ పోటీకి ఉన్నాయి తెలుసా? అన్ని రెస్టారెంట్స్కి ఏజే రెస్టారెంట్కి వచ్చినంత పేరొచ్చిందా? వాళ్ళతో మీకు పోటీ ఏంటి, పోలికేంటి? పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు చాలా మంది ఆతిథ్యం కోసం వచ్చారంట. ద్రౌపది వెతికితే ఇంట్లో ఒకే ఒక్క మెతుకు మిగిలిందంట. అప్పుడు కృష్ణుడిచ్చిన అక్షయ పాత్రలో ఆ మెతుకు వేస్తే అతిథులందరికీ ఆతిథ్యం ఇచ్చేంత భోజనం తయారవుతూనే ఉందంట. ఈ కథ నాకు జయమ్మ చెప్పింది.
ఇప్పుడు అలాంటి అక్షయ పాత్రలు లేవు, కానీ రెస్టారెంట్ రంగంలో మిమ్మల్ని మించిన బ్రెయిన్ లేదు. మీ మెదడే ఒక అక్షయ పాత్ర. అక్కడి నుంచి ఎన్నో రెసిపీలు పుట్టాయి. ఇప్పుడు ఒక కొత్త రెసిపీ పుట్టుకొస్తుంది. డోంట్ వరీ. తోటకి తీసుకొచ్చి వంట చేయమంటారేంటి సార్? అదేదో మీ హోటల్లోనే చేసేవాళ్ళం కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? తోటలో కాసే కూరగాయలతో హోటల్లో వంట చేస్తున్నప్పుడు హోటల్లో చేసే వంట పని తోటలో చేస్తే తప్పేటి? ఎరా బామ్మద్దే, నువ్వే రైట్ బావా. మరే ఎన్నుపోటు పడవాలంటే వెనకమాలే ఉండాలా, దొంగ దెబ్బ తీయాలంటే దాక్కుని ఉండాలా. ఇదిగో ఇప్పుడు మీరు ఏ వంట చేయబోతున్నారో ఆ ఏజే తెలిసిపోయిందనుకో, జాగ్రత్త పడిపోవడం. ఏరా బామ్మద్దే, నువ్వే రైట్ బావా. మరే కాబట్టి ఆ తెల్లోళ్ళు ఇచ్చే కోట్ల కాంట్రాక్ట్ కొట్టేయాలన్నా, ఆ ఏజేని దెబ్బ కొట్టాలన్నా మీ ఇజ్జికి పొదినెట్టాలి, కొత్త వంటకం కనిపెట్టాలి. ఇక మీరు ఆ పనిలో ఉండండి. ఆ సంగతి మేము చూసుకుంటాం, మాకు వదిలేయండి. అక్కడ ఏదో ఒకటి చేసేస్తాం. ఆ మాత్రం చూడడానికి నేను లేనా, చేయడానికి ఇల్లేడా? ఏదో ఒకటి చేయడం కాదు కావాల్సింది, చేసింది ఆ తెల్లోడికి నచ్చేలాగా ఉండాలి. ఎరబా మధ్య నువ్వే రైట్ బావా. మరే మీరక్కడ ఏం చేద్దాం అనుకున్నారో ఇప్పుడు ఇక్కడ చేసి చూపించండి. నచ్చిందనుకో చెరో లచ్చతో కొడతా స్పాట్లో. మేము రెడీ సార్. అది కాదే, ఈ ప్రపంచకంలో లచ్చిందేవి మాట ఎన్నోడు ఎవడ ఉండడు. ఎరా బామ్మర్దే, కరెక్ట్ అయిపోయింది బావా. ఒరే తిండి అనేది మనిషికి అవసరం మాత్రమేరా. నువ్వేట్రా దాన్ని ఏదో ఉద్యమంలా యజ్ఞంలా చేస్తున్నాం, కొద్దిగా గ్యాప్ ఇవ్వరా. ఆకలేస్తుంది బావా. ఓ 10 నిమిషాలు ఓర్చుకున్నావనుకో వీళ్ళు చేసే వంటకే నీ వంతు న్యాయం చేద్దు గాని. బాను, ఏం చేస్తున్నావు? ఏమిటిదంతా? వంటగదిని పూజ గదిలా మార్చేసావేమిటి? ఏజీ చేయబోయే వంట ప్రయోగానికి వంటశాలే ప్రయోగశాల కదా జయమ్మా. అందుకే పొయ్యిని అలంకరించి పూజ చేశాను. అగ్నిదేవుడు సంతోషపడితే అద్భుతమైన వంట తయారవుతుంది. ఇదేవైనా ఆయుధ పూజ అనుకుంటున్నావా? అవును, ఏ వృత్తి వాళ్లకు ఆ పనిముట్లే ఆయుధాలు. రెస్టారెంట్కి సంబంధించిన వృత్తి కాబట్టి ఇవే మన ఆయుధాలు. వీటికి పూజ చేస్తే ఏజే గెలిచి తీరుతారు. పూజలు చేస్తే గెలవరు, వంట చేస్తే గెలుస్తారు. ఆ వంట కోసమే ఈ తంట. చూడండి, ఆయన వేటితో వంట చేయాలనుకున్నా చేయొచ్చు. అన్ని రకాల కూరగాయలు తెచ్చిపెట్టాను. బావుంది.
ఏజే చేసేలోగా నువ్వే ఆ ప్రయోగం చేసేలా ఉన్నావే. గురువు ఒక్కడే ఉంటాడు, నేర్చుకునే వాళ్ళంతా శిష్యులే. నేనింకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్న జయమ్మ. ఆయనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెడితే నా మీద మంచి ఇంప్రెషన్ వస్తుందని ఏదో నా తిప్పలు నేను పడుతున్నాను. ఏజేని ఇంప్రెస్ చేయడానికి భాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. కానీ ఇది మనం ఏజే చేత తిప్పించడానికి ఉపయోగించుకోవాలి. ఏం చేద్దామక్కా? భాను ఖచ్చితంగా ఏదో ఒక కోతి పని చేస్తుంది. మనం దానికి ఆజ్యం పోద్దాం.